మాట్లాడను ఫస్ట్ ఒకసారి మనం జాక్ అధ్యక్షులైనటువంటి యాదయ్య గౌడ్ దగ్గరికి వెళ్దాం. యాదయ్య గౌడ్ గారు, మీ గోస ఏమున్నది? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు విన్నవించినది ఏంది? వారు మీకు సమాధానం ఇచ్చింది ఏందో చెప్పండి సార్ ప్లీజ్. మేము సర్పంచ్గా ఎన్నికైన మొదటి నెల నుంచే మాకు ఒక టాస్క్గా మాకు హరితహారం కార్యక్రమాలు పెట్టి కార్యక్రమాలు చేపించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసిర్రు. ఆ తర్వాత మమ్మల్ని డంపింగ్ యార్డు కట్టించి నిర్మాణం చేయించారు. అదే రకంగా ట్రాక్టర్ కొనుగోలు చేయించారు. ఆ తర్వాత రైతు వేదికలు కట్టించారు. ఆ తర్వాత క్రీడా ప్రాంగణంలు చేయించారు. ఇట్లాంటి పల్లె ప్రకృతి వనాలు చేయించారు. అంటే ఏదైనా ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే మేము పనులు చేసిన వాళ్ళం. పనులు చేసినప్పుడు బిల్లుల కోసం అనేది సకాలంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర నుంచి ఎస్ఎఫ్సి నుంచి బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నుంచి కూడా బిల్లులు వస్తున్నాయి. కరోనా టైం నుంచి మాకు కొంచెం ఇబ్బంది కలిగి అప్పుడు కేంద్రం కొంచెం బిల్లులు ఆపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలిపినాం. మాకు బిల్లులు అందిస్తేనే మేము పనులు చేస్తామని అక్కడక్కడ కూడా మేము తెలియజేసినాం ప్రభుత్వానికి. ప్రభుత్వము కరోనా విపరీతి ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంది, మీరు పనులు చేసుకుంటారు అని కేసీఆర్ స్వయంగా మేము బిల్లులు చెల్లిస్తామనేది 1-2 సార్లు విడుదల చేసిండు. బిల్లులు ఇట్లా విడుదల చేసుకుంటూ వస్తుంటే మేము చేసినవి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించినవి గ్రామ పంచాయతీ భవనాలే కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ సీసీ రోడ్లు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మాకు కేంద్రం నుంచి సకాలంగా బిల్లులు రాక కొంచెం మంది ఇబ్బంది పడ్డాం. మేము అప్పుడు కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుర్రు అని దాని మీద ఇదే మీరు ఇప్పటిదాకా చెప్పిన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులకు మేము అండగా ఉంటాం, మేము అధికారంలోకి రాగానే మీ బిల్లులు చెల్లిస్తామని చెప్పి మాయమాటలు చెప్తే మేము మోసపోయి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్ సర్పంచులు అంతా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఓట్లేసి గెలిపించినాక అధికారంలోకి వచ్చినప్పుడు మేము కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మేము అక్కడ ఇబ్బంది పడ్డాం కాబట్టి మా పదవి కాలం పొడిగిస్తామని చెప్పి ఆశలు చెప్పారు వాళ్ళు. ఆశలు చెప్పితే మేము వాళ్ళ చుట్టూ తిరిగినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, తెలియజేస్తే చూస్తాం చేస్తామని చెప్పారు. రాత్రి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మాకు గ్రామ పంచాయతీలలో ఎంత ఫండ్స్ రావాలి అనే దాని మీద ప్రతి గ్రామం నుంచి లెక్కలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో 1300 కోట్లు రావాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ అంచనా వేసి లెక్క తేల్చి చెప్పినాక మాకు సరే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు కదా అనేది నెలలో పోతే ఇప్పుడే కదా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం 2 నెలలు 3 నెలలు చూడండి అని చెప్పారు. అట్లా 3 నెలలు చూస్తూ వస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశంలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద కొంచెం కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైంది. అయితే ఇదే ముఖ్యమంత్రి గారు సర్పంచులని మేము గౌరవంగా చూస్తామని చెప్పిన మాటలకు కనీసం పొందడం లేకుండా అయిపోయింది. సర్పంచులు మేము బిల్లులు అడిగితే ఇస్తామనే ముచ్చట ప్రతి వారి దగ్గరికి పోయినాం. మంత్రుల నుంచి ఎంపీడీఓల అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి పోయినాం, మొరపెట్టుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం, చెప్పినాం మా సర్పంచులు చచ్చిపోతున్నారు, ఇప్పటికైనా ఆదుకోండి. ఇప్పటికే మేము సంవత్సరాల తరబడి మేము వడ్డీలు చెల్లించలేక అనేక మంది అప్పులవాదితో వేధింపులకు గురై కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చూస్తామని చెప్పారు. లాస్ట్కు ప్రజావాణిలో మేము పోతే ఇదే ఫైనాన్స్ కమిషన్ చిన్నారెడ్డి గారు ఇన్ఛార్జి, ప్రజాభవన్ ఇన్ఛార్జి గారు, ఆయన దగ్గరకు పోయినప్పుడు వస్తే మీరు ఏ ప్రభుత్వంలో చేసిరని మమ్మల్ని ఏలనగా మాట్లాడాడు. ఏ ప్రభుత్వంలో చేసినా మేము అభివృద్ధి పనులు చేసినాం, మేము ఒక ప్రభుత్వానికి మేము ఏమంటే చూడు గవర్నమెంట్ గ్రామాలకు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం, మా బిల్లులు చెల్లించామంటే ఇస్తామని చెప్పి అట్లా కొంచెం 8 నెలలు అయింది 9 నెలలు అయింది పట్టించుకోకపోతే గవర్నర్ దగ్గరికి పోయినాం. గవర్నర్ గారు కూడా నెల రోజులలో ఇప్పిస్తున్నాడు, అది ఆయన వల్ల కలేదు. అట్లా మేము అందరి కాడ మొరపెట్టుకున్నాం, కోర్టుకు పోయినాం, హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఇచ్చినాం. ప్రభుత్వం 3 నెలల్లో చెల్లించాలని ఉన్నది. హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించింది, ఇప్పటికి కూడా చర్య తీసుకోలేదు దాని మీద.